అందరికీ ముందుగా నమస్కారం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్గా 4 సార్లు ఎన్నికైన మన్నే లక్ష్మీ నర్సు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ నర్సు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటలకు మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పార్థివ దేహాన్ని కుంచమర్తిలోని ఆయన స్వగృహానికి తరలించారు. మన్నే లక్ష్మీ నర్సు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎన్సీపీఐ జిల్లా నాయకులు ఈదెల వీర పాపయ్య మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించిన లక్ష్మీ నర్సు మృతి అందరికీ కంటతడి పెట్టిందని అన్నారు. నాడు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని పుచ్చుకొని మన్నెం లింగయ్య గారు పోరాటంలో భాగస్థుడై పోరాటం చేయడమే కాకుండా వారి పిల్లల్ని కూడా కమ్యూనిస్టు పార్టీ వైపు మళ్లించి ఉద్యమాలు అంటే ఏంటి, ఉద్యమాల పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజలకు మనం ఏ రకంగా సేవ చేయాలనే అంశంలో మన్నె లక్ష్మీనరసింహుని కానీ సింహాద్రిని కానీ వాళ్ళ పిల్లలందరినీ కూడా ఉద్యమంలో తీర్చిదిద్ది ఈ కుంచమర్తి గ్రామంలో ఎర్ర జెండాను ఎగరేయడానికి ఆయన ఎనలేని కృషి చేశారు మన్నెం లింగయ్య గారు. ఆ తర్వాత మన్నెం లక్ష్మీనరసింహ గారు ఓటు హక్కు వచ్చి ఎదిగిన 10th క్లాస్ పాస్ కాగానే ఇక్కడ మొట్టమొదటగా పాల చైర్మన్గా ఎన్నికై ఆయన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి ఉద్యమ బాటల్లో ప్రయాణిస్తూ కమ్యూనిస్టు పార్టీ అడుగుదాడుల్లో ఎనలేని ఉద్యమాలు చేసి ఇక్కడ ఎన్నో భూముల పోరాటాలు కూడా చేసి భూములు పంచిన సంఘటన కూడా మన లక్ష్మీనరసింహ గారికి ఉంది. ఆ తర్వాత ప్రజలు బాగుపడాలంటే, ప్రజలకు ఎక్కువ మేలు జరగాలంటే ఏం చేయాలి, మనం ఇంకా ఉద్యమాలలో ఇట్నే ఉంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి ఉద్యమాలకు అనుకూలంగా ప్రజాసేవ కోసం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి మళ్ళీ ఇక్కడ సర్పంచ్గా గెలిచి ప్రజాసేవ చేయడానికి ఆయన ఎనలేని కృషి చేసిన వ్యక్తి మన్నె లక్ష్మీనరసింహ గారు. అదేవిధంగా ఆ రకంగా పోరాటం చేస్తూ పోరాటాలలో కొనసాగుతూ ఈ కుంచమర్తి గ్రామం అభివృద్ధి కోసమే కాకుండా జాజిరెడ్డిగూడెం మండలాన్ని కూడా నా వంతుగా ఎంతో కొంత అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనతోటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ఉద్యమంలో అడుగుపెట్టి ఆయన ఇక్కడ ఎంపీడీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికై బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా ప్రజాసేవలు చేసిన ఘనుడు మన్నె లక్ష్మీనరసింహ గారు, మన్నె రేణుక గారు. గమనించిన మాట వినాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఆయనతో చాలా కాలం పనిచేశాను. ఆయన అనేక ఉద్యమాలలో పనిచేసినా నేను ఇంకా కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్న కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చెప్పిన మాటలు నాకు ఒక్కొక్కటి గుర్తొస్తుంటే ఇప్పుడు లక్ష్మీనరసింహ గారి మృతదేహాన్ని చూసి వారి పూలమాలలు వేస్తున్నప్పుడు నా కళ్ళకు నీళ్లు ఆగే పరిస్థితి లేదు, అయినా ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి కామ్రేడ్ను కోల్పోవడం ఈ గ్రామ పంచాయతీకి తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తూ వారి కోసం ఓ చిన్న పల్లవి. ఎర్ర పూల తోటలో విరిసిన మందారమా, ఎర్ర పూల తోటలో విరిసిన మందారమా, పచ్చబంతి పూలై వెగిసిన సింధూరమా, పచ్చబంతి పూలై వెగిసిన సింధూరమా, గులాబీల వనమలే గుబాయించే నేస్తమా, నిత్యం ప్రజల కొరకే పడయించిన తత్వమా, నిత్యం ప్రజల కొరకే పడించును పిత్రమా. జోహార్ మన్నె లక్ష్మీనరసింహ గారికి, జోహార్ మన్నె లక్ష్మీనరసింహ గారికి. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో